కాణిపాకం పంచాయతీలో భూ ఆక్రమణదారుల నుండి రక్షించాలని కాణిపాకం మాజీ సర్పంచ్ ఎల్ గోపీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం గ్రామ పంచాయతీకి సుమారు 19 ఎకరాల భూమి ఉందని, ఆ భూమి ఎక్కువ శాతం ఆక్రమణలో ఉందని, ఆక్రమణదారుల నుండి రక్షించి పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. జిల్లా అధికారులకు, పంచాయతీ అధికారులకు విన్నవించిన ఫలితం లేదని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి పంచాయతీ ఆస్తులను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ దీని మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ప్రాబ్లాలు ఉందో దాన్ని రెవెన్యూ సదస్సులు పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. నిన్న రెవెన్యూ సదస్సులో వచ్చి 2006 నుంచి కాణిపాక గ్రామ పంచాయతీ హక్కుల్ని, ఆస్తుల్ని, మసాలాల్ని ఎండోర్మెంట్ కబ్జా చేస్తాం అనిపిస్తే హైకోర్టులో ఆర్డర్లు తెచ్చున్నాం. ఎండోర్మెంట్కు దేవునికి పంచాయతీలో ఉండే ప్రజలకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. దేవుడి సొత్తు దేవునికి ఉండాలా, పంచాయతీ ఆస్తులు పంచాయతీగా ఉండాలా. దయచేసి ఈ రోజు వచ్చి 2007లో హైకోర్టు ఆర్డర్ ఉంది. హైకోర్టు ఆర్డర్ని అమలు పట్టాల. హైకోర్టు ఆర్డర్ ఫిర్యాదు కాదు సార్, నోటుపాటు కాదు. హైకోర్టు ఆర్డర్నే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టి, లోకేష్ గారు దృష్టి పెట్టి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి పెట్టి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ వచ్చి దీని మీద చర్య తీసుకుని పంచాయతీ హక్కులు పంచాయతీగా ఉండాలా, ఎండోమెంట్ హక్కులు ఎండోమెంట్గా ఉండాలా. దీని మీద డిస్టిక్ పంచాయతీ ఆఫీసులు డిపో గారు శ్రద్ధ పెట్టాల, సెక్రటరీ శ్రద్ధ పెట్టాల, సర్పంచ్ శ్రద్ధ పెట్టాల. ఎన్ని రోజులన్నీ పోరాడేది, ఎన్ని ఆర్డర్లన్నీ తెచ్చేది, ఎన్ని ఫిర్యాదులు తెచ్చేది. దయచేసి ఈనాటికైనా రెవెన్యూ సదస్సులో మొత్తం రికార్డులు ఇచ్చున్నాను ఎంఆర్ఓ సార్ దగ్గర. దీన్ని తక్షణమే చర్య తీసుకుని కాణిపాక పంచాయతీకి, టెంపుల్కు ఇది ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే దేవుడు వచ్చి డబ్బు తినడం, దేవుని పేరుతో చెప్పుకొని కొందరు నాయకులు వచ్చి దోసుకొని తింటున్నారు. కాబట్టి ఆ ముసుగులో ఉండేది తీసేసి ఎండోర్మెంట్ హక్కేంది, పంచాయతీరాజ్ హక్కేంది. పంచాయతీరాజ్ మినిస్టర్ వచ్చి లోకేష్ గారు ఈరోజు సర్పంచులకు పెద్దపెట్టేసుకుంటా, పంచాయతీలకు పెద్దపెట్టేసుకుంటా పంచాయతీని డెవలప్ చేస్తున్నారు ప్రజల కోసం. ఈ రోజు వచ్చి పంచాయతీని డెవలప్ చేయాలా, 4,000 సుమారు 5,000 జనాభా ఉంటే పంచాయతీని నిర్మూలన చేయకుండా కాపాడాలని కోరుకుంటున్నారు.